నెల్లూరు నగరంలోని ముత్తుకూరు బస్టాండ్ వద్ద మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రలో పాల్గొన్నారు. వాజ్పేయి మరియు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయాలలో సుపరిపాలనకు, అభివృద్ధికి చిరునామాలుగా నిలిచారని, మహానాయకులని ప్రశంసించారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో వాజ్పేయి దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. వాజ్పేయి శత జయంతిని దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. 18 సంవత్సరాల వయసులో క్విట్ ఇండియా మూవ్మెంట్ నుంచి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి క్విట్ ఇండియా మూవ్మెంట్ నుంచి పాలిటిక్స్లోకి రావడం, తర్వాత 11 సార్లు పార్లమెంట్లో మెంబర్ కావడం, 3 సార్లు ప్రైమ్ మినిస్టర్గా ఉండడం, అంటే 15లో భారత రత్న తెచ్చుకోవడం, 14లో మన మోడీ గారు గుడ్ గవర్నెన్స్ డేగా ఆయన జయంతి నాడు డిక్లేర్ చేయడం, ఇటువంటి ఎన్నో ఈరోజు వాజ్పేయి గారి పేరుతో ఎన్నో స్కీమ్స్ ఈరోజు మన గవర్నెన్స్ ప్రభుత్వం ఆ పేరుతో పేదలకి ఎన్నో రకాలుగా సహాయం చేయడం, ఇటువంటి అన్నీ కూడా అన్నిటికంటే ముఖ్యమైందంటే ఎన్ని పదవులున్నా మనిషిలో మార్పు లేదు అనేది మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దాదాపు నాయకుడిని భావి తరాల రాజకీయ నాయకులు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన బాటలో నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితాన్ని చూసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన్ని ఎలాగైనా అన్ని పార్టీలతో మాట్లాడి ఆయన్ని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఆ రోజు మన రాష్ట్రం కానీ దేశం కానీ ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే ఈరోజు కూడా మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమము, సమపాలనలో తీసుకెళ్తూ ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ యాత్ర ఇంకా అన్ని జిల్లాలు కంప్లీట్ చేసుకొని బీజేపీ నాయకులు అందరూ ఎంతో గర్వపడే విధంగా ఈ యాత్రని మన తెలుగుదేశం నాయకులు అలాగే మన ఉమ్మడి జన సైనికులు అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ